ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. వెల్కమ్ టు సుమన్ టీవీ. కేటీఆర్ ని అరెస్ట్ చేస్తారా? ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న చర్చ అదే. ఇవాళ వరుసగా మార్నింగ్ నుంచి చూస్తున్న హైడ్రామా అంతా చూస్తుంటే కేటీఆర్ ని అరెస్ట్ చేస్తారా అనే ప్రశ్నకు అన్ని చోట్ల సమాధానాలు అందరూ వెతుకుతున్నారు. ఇంకా సిచ్యువేషన్ చాలా సీరియస్గా కనిపిస్తోంది. పొద్దున్నే ఇవాళ యాక్చువల్గా హైకోర్టులో కేసీఆర్ ఏదైతే ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారో అందులో ఆయనని నిందితుడిగా చేర్చారో ఈ కేసులో కేటీఆర్ ఇప్పటికే హైకోర్టుకి వెళ్ళారు, క్వాష్ పిటిషన్ వేశారు. తన పైన చేసిన ఆరోపణలు నిరాధారమైనవని ఆ కేసు కొట్టేయాలని చెప్తూ ఆయన క్వాష్ పిటిషన్ చేశారు. అయితే డిసెంబర్ 31వ తేదీన కేటీఆర్ వేసిన పిటిషన్ పైన హైకోర్టు విచారణ జరిపింది, తీర్పుని రిజర్వ్లో ఉంచింది. అయితే కేటీఆర్ విచారణకు సహకరించాలని కూడా హైకోర్టు తన వ్యాఖ్యలో తెలిపింది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్కి ఏసీబీ నోటీసులు జారీ చేసింది జనవరి 2వ తేదీన 6వ తేదీన ఉదయం మీరు విచారణకు హాజరు కావాలని. ఇవాళ ఉదయమే కేటీఆర్ తన లాయర్తో పాటు ఏసీబీ కార్యాలయానికి వెళ్ళారు. అక్కడ విచారణకు హాజరయ్యేందుకు ఆయన ప్రయత్నించారు. అయితే కేటీఆర్ ఏసీబీ కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ఆయన లాయర్ని అనుమతించలేదు. కేటీఆర్ లాయర్ని అనుమతించలేదు. నా లాయర్ నా వెంట ఉండాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. దానికి ఏసీబీ అధికారులు నో చెప్పడంతో అక్కడి నుంచి ఒక లేఖ ఇచ్చారు. ఉద్దేశపూర్వకంగానే లాయర్ని అడ్డుకుంటున్నారు. లాయర్ వస్తే తప్పేంటి, రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా కక్షపూరితంగా తన పైన ఈ కేసులు బనాయించే ప్రయత్నం చేస్తున్నట్టు ఒక మీడియాతో మాట్లాడి ఆరోపణలు చేసి అక్కడి నుంచి విచారణ నుంచి వెనక్కి తిరిగి వచ్చారు కేటీఆర్. ఎప్పుడైతే కేటీఆర్ ఆ సందర్భంలో ఒక వ్యాఖ్య చేశారు. ఏం చేశారంటే, గతంలో నరేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో పట్నం నరేందర్ రెడ్డి లగచెర్ల కేసు విషయంలో పట్నం నరేందర్ రెడ్డిని బ్లాక్ చేసినట్టు తనని బ్లాక్ చేసి తన ఇంట్లో సోదాలు జరిపించి ఆ తర్వాత తన పైన లేనిపోని ఆరోపణలు చేసి తనని ఇరికించాలి కేసు అనే ఉద్దేశంతో ప్రభుత్వం కుట్ర చేస్తుందంటూ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇదంతా పక్కన పెడితే ఎప్పుడైతే కేటీఆర్ విచారణ నుంచి వెనక్కి తిరిగి వచ్చారో, విచారణకు హాజరు కాకుండా వెనక్కి తిరిగి వచ్చారో అప్పుడే ప్రభుత్వం అంటే ఏసీబీ కీలకమైన ప్రకటన చేసింది. ఏసీబీ హైకోర్టు ఆదేశాల ప్రకారం కేటీఆర్ విచారణకు హాజరు కాలేదని, హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ ఏసీబీ వ్యాఖ్యలు చేసింది. అట్ ది సేమ్ టైం ఏసీబీ ఇవాళ కేటీఆర్ నివాసాలపైన రైడ్స్ కూడా నిర్వహిస్తుంది. ప్రస్తుతం రైడ్స్ కొనసాగుతున్నాయి. గచ్చిబౌలులేని ఓరియన్ విల్లాస్లో కేటీఆర్ సంబంధించిన విల్లాలో అక్కడ విచారణ ఏసీబీ అధికారులు రైడ్స్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా కేటీఆర్ని అన్ని దిక్కలుగా ఏసీబీ టార్గెట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఏసీబీ గ్రీన్కో కంపెనీ ఏదైతే ఉందో గతంలో హైదరాబాద్లో ఈ కార్ రేస్ నిర్వహించారు, అందులో నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. ఎటువంటి ఆదేశాలు లేకుండా, ప్రభుత్వ అనుమతి లేకుండా వాళ్ళకి కొంత డబ్బుని 51 కోట్ల పైన డబ్బుని వాళ్ళకి పంపిణీ చేశారని, షిఫ్ట్ చేశారని, ఆ డబ్బు విషయంలో పూర్తి అక్రమం జరిగిందని, ప్రభుత్వ నిబంధనలు కానీ ఆదేశాలను కానీ పట్టించుకోకుండా కేటీఆర్ సొంతంగా నిర్ణయం తీసుకున్నారని ఒక ఆరోపణ ఏదైతే ఉందో దానిపైన కేసు నమోదు. అట్ ది సేమ్ టైం ఇవాళ ప్రభుత్వం నుంచి అంటే పోలీసుల నుంచి ఏసీబీ నుంచి కొత్త ఆరోపణ కూడా వచ్చింది. ఏంటంటే, ఏదైతే గ్రీన్కో కంపెనీ ఈ కార్ రేస్ నిర్వహించిందో ఆ గ్రీన్కో కంపెనీ బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో 41 కోట్ల రూపాయల డబ్బు చెల్లించిందని, ఎలక్టోరల్ బాండ్ల రూపంలో చెల్లించిందని ఇక ఒక ప్రభుత్వం కూడా ఒక ఆరోపణ చేస్తుంది. దీంతో మొత్తంగా కేటీఆర్ని ఏదో రకంగా టార్గెట్ చేసే పనిలో ఏసీబీ ఉందా, ఏసీబీ కేటీఆర్ని అరెస్ట్ చేస్తుందా అనే ప్రశ్న తలెత్తుంది. మొత్తానికి కేటీఆర్ మాత్రం చాలా స్పష్టంగా అంటే బీఆర్ఎస్ శ్రేణులు చాలా స్పష్టంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. కేవలం రేవంత్ రెడ్డి కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని, కేవలం కేటీఆర్ని అరెస్ట్ చేయాలనే కుట్రతో ఈ అన్ని లేనిపోని కేసులు ఇరికిస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ వ్యాఖ్యానిస్తోంది. కేటీఆర్ తప్పు చేశారంటూ అధికార కాంగ్రెస్ పార్టీ కేటీఆర్ని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తుంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో గతంలో ఎలాగుండేదో పోటాపోటీ రాజకీయం ఇప్పుడు తెలంగాణలో కూడా ఆ విధంగానే కనిపిస్తుంది. బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తూ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ మొత్తానికి సోషల్ మీడియా వేదికతో పాటు ఈ ఆఖరికి కేసుల విషయంలో కూడా పోటాపోటీగా ముందుకు సాగుతుంది. మొత్తంగా తెలంగాణలో రాజకీయం రసవత్తరమైన పరిణామాలతో కొనసాగుతుంది. ఇంతకీ కేటీఆర్ విషయంలో ఏం జరగబోతుంది? నిజంగా రేపు ఈడీ ముందు కూడా కేటీఆర్ ఇదే కేసులో హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈడీ కూడా ఈ కేసులోకి ఎంటర్ అయినట్టుగా తెలుస్తుంది. ఈడీ విచారణకు కేటీఆర్ హాజరవుతారా లేదనేది అతిపెద్ద ప్రశ్నగా మారుతుంది. మొత్తంగా ఈ కేసులో కేటీఆర్ని ప్రభుత్వం ఇరికించాలనుకుంటుందా, లేకపోతే కేటీఆర్ ఇరుక్కున్నారా ఆల్రెడీ? మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ కామెంట్స్ పైన మరో వీడియో చేస్తా. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.